Hello friends, this is Vijay Lakshmi presenting you the antonyms and synonyms part 6. Welcome to Vijayanand EduHub ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు చేసుకోండి. ఈరోజు అంటే రోజు ఒక 5 or 10 తీసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఒక 5, ఇప్పటికి 35 అయ్యాయి. ఈరోజు 5 కూడా 36 to 40. అంటే 5 words ఎందుకు తీసుకుంటున్నా అంటే 5 కూడా డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ డీల్ చేస్తే ఒక చిన్న డోస్ లాగా పనిచేస్తుంది. బాగా అంటే ఈజీ టు డైజెస్ట్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకని 5 మాత్రమే తీసుకుంటున్నాను నేను. సో కీప్ వాచింగ్. రెగ్యులర్గా ఎవ్రీ ఎపిసోడ్లో కూడా ఒక 5 words తీసుకుని వాటికి యాంటనిమ్స్ సినానిమ్స్ విత్ సెంటెన్సెస్ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈరోజు మనం ఏ వర్డ్స్ అనేది చూసేద్దాం. ఇంకా యాంటనిమ్స్ సినానిమ్స్ అంటే రోజు చెప్తున్నాను, ఈరోజు కూడా మరొకసారి రివైజ్ చేస్తున్నాను. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు, సేమ్ మీనింగ్, సుమారుగా సేమ్ మీనింగ్ ఇచ్చే పదాలు. యాంటనిమ్స్ అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు. సో ఈరోజు 36 నెంబర్. బట్ ఇవాళది ఫస్ట్ వర్డ్ ఏంటంటే సర్టన్. సర్టన్ అంటే ష్యూర్, తప్పనిసరిగా, తప్పకుండా, ఎలాంటి సందేహం లేకుండా, వితౌట్ డౌట్. ఓకే, దాని సినోనిమ్స్ అంటే చూడండి, ష్యూర్, కాన్ఫిడెంట్, డెఫినెట్. ఈ 3 దానికి సినానిమ్స్. ఇంకా ఉన్నాయి, లేవని కాదు, బట్ నేను 3 తీసుకుని మాత్రమే చెప్తున్నాను. 3 వచ్చాయి అనుకోండి, మిగిలిన మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతాయి, పర్వాలేదు. ఓకే, ష్యూర్ అంటే ఒక సెంటెన్స్ చూడండి, ఐఎమ్ ష్యూర్ అబౌట్ మై క్యాల్కులేషన్. అంటే నా అంచనా ఎప్పుడు తప్పదు, అంటే అంత ఖచ్చితంగా నేను అంచనా వేస్తాను అని చెప్పేటప్పుడు ఐఎమ్ ష్యూర్ అబౌట్ మై క్యాల్కులేషన్. నా లెక్క ఎప్పుడు కూడా తప్పదు, ఖచ్చితమైన అంచనా వేస్తాను అని చెప్పండి. ష్యూర్ అంటే ఖచ్చితమైన. నెక్స్ట్, he spoke in a confident manner on the stage. ఇక్కడ he spoke in a confident manner అంటే అతను స్టేజ్ మీద ఎలా మాట్లాడారంటే ఒక కాన్ఫిడెంట్ మేనర్లో, అంటే తన మీద తాను నమ్మకం, ఆ నమ్మకంతో, ధైర్యంతో మాట్లాడారనమాట. కాన్ఫిడెంట్ మేనర్ అంటే భయపడుతూ మాట్లాడడం లేదా సందేహిస్తూ మాట్లాడడం. భయం వేరు, సందేహం వేరు. తను చెప్తున్న విషయం కరెక్ట్ అవునా కాదా అని డౌట్తో మాట్లాడితే అది సందేహిస్తూ నెమ్మదిగా మాట్లాడతారు. లేదు, భయంతో మాట్లాడినా కూడా నెమ్మదిగా వస్తాయి మాటలు. కానీ ఎప్పుడైతే తను చెప్తున్న టాపిక్ మీద గ్రిప్ ఉంటుందో, కంప్లీట్ అథారిటీ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పదలసిన విషయాన్ని చెప్తారనమాట. అది కాన్ఫిడెంటే, ఖచ్చితంగా అంటే ధైర్యం, ఖచ్చితత్వంతో కూడిన ధైర్యం అనమాట. నెక్స్ట్, వీ హ్యావ్ మేడ్ ఎ డెఫినెట్ ప్లాన్ ఫర్ టుమారో. రేపటికి డెఫినెట్ ప్లాన్ ఒకటి, అంటే ఆ ప్లాన్ తప్పదు, ఇంకా ఆ ప్లాన్ ప్రకారం అమలు చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇంకా దానికి ఆల్టర్నేట్స్ ఏమి ఉండవు. అలాంటి ఖచ్చితమైన ప్లాన్ ఒకటి రేపటికి మేము తయారు చేసాము. సో ఈ 3 కూడా అంటే ష్యూర్, కాన్ఫిడెంట్, డెఫినెట్ అనే 3 సినోనిమ్స్ తీసుకుని 3టికి సెంటెన్స్లో మనం వాటి అర్థాన్ని కూడా విత్ ఇన్ కాంటెక్స్ట్, విత్ ఇన్ సెంటెన్స్ చూడడం జరిగింది. నెక్స్ట్, యాంటనిమ్స్ చూడండి. అన్సర్టన్. సర్టన్ మనకి సినానిమ్స్ లో వచ్చింది, అన్సర్టన్ యాంటనిమ్స్ లో వచ్చింది. ఇక్కడ సర్టన్ కి అన్ అనే ప్రిఫిక్స్ పెడితే అన్సర్టన్ వ్యతిరేకమైన అర్థం ఇస్తుంది. అంటే తప్పకుండా జరుగుతుందని, అంటే గ్యారంటీ లేదు, ఖచ్చితమైన గ్యారంటీ లేదు. అలాగే డౌట్ఫుల్, అనుమానాస్పదం. అన్ష్యూర్, ఖచ్చితంగా చెప్పలేము, ఇలాగనమాట. ఇవి యాంటనిమ్స్. ఓకే, ఇందాక ష్యూర్ వచ్చింది సినానిమ్స్ లో, ఇక్కడ అన్ష్యూర్. ఇక్కడ కూడా ప్రిఫిక్స్ అన్, సర్టన్ కూడా ప్రిఫిక్స్ అన్ పెడితే 2 కూడా అన్సర్టన్, అన్ష్యూర్ అని యాంటనిమ్స్ ని ఇచ్చాయి. ఓకే, ఇక్కడ చూడండి, హీ ఫెల్ట్ అన్సర్టన్ అబౌట్ ద రిజల్ట్. ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ గురించి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు? ప్రిపరేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేకపోతున్నారు, అన్సర్టన్ అంటే. అలాగే షీ వాజ్ డౌట్ఫుల్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నప్పుడే అది ఖచ్చితంగా అంటే సక్సెస్ అవుతుందా అవదా అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అనేది డౌట్ఫుల్ గా ఉంది. ఇక్కడ అసలు సక్సెస్ ఎలా ఉంటుంది అనేది డౌట్ఫుల్ గా ఉంది ఆమెకి. ఓకే, నెక్స్ట్, ఐఎమ్ అన్ష్యూర్ వెదర్ హీ విల్ సక్సీడ్ ఇన్ ది ఇంటర్వ్యూ. ఐఎమ్ అన్ష్యూర్ అంటే నేను చెప్పలేను. ఏం చెప్పలేను? వెదర్ హీ విల్ సక్సీడ్ ఇన్ ది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో సక్సీడ్ అవుతాడా అవడా అనేది నేను చెప్పలేను అని. అలాగా తప్పకుండా జరుగుతుంది అని చెప్పలే, రిజల్ట్ గురించి చెప్పలేమని, అలాగే సక్సెస్ గురించి అనుమానాస్పదంగా ఉన్నదనే విషయం, అలాగే ఖచ్చితంగా
చెప్పలేననే విషయాన్ని తెలియజేస్తున్న ఈ 3 పదాలని కూడా యాంటోనిమ్స్గా మనం ఈ వర్డ్కి నేర్చుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏం చూసాం మనం? సర్టన్. సర్టన్కి 3 సినానిమ్స్ చూసాం. ష్యూర్, కాన్ఫిడెంట్, డెఫినెట్. 3 యాంటోనిమ్స్ అన్సర్టన్, డౌట్ఫుల్, అన్ష్యూర్ అనేవి చూసాం. ఇంకా నెక్స్ట్ వర్డ్కి వెళ్దాము. నెక్స్ట్ వర్డ్ కంబైన్. ఓకే, కంబైన్ అంటే కలపడం. టు జాయిన్ టుగెదర్, దాని మీనింగ్ యాజ్ ద వర్డ్ ఇట్ మీన్స్ టు జాయిన్ టుగెదర్. సినానిమ్స్ ఏంటంటే జాయిన్, యునైట్, మర్జ్. జాయిన్ చేయడం రెండిటి మధ్య లేదా అంతకంటే ఎక్కువ వాటిని కలపడం. యునైట్ అంటే ఇక్కడ వస్తువులే కాదు మనుషులు కూడా ఏవైనా కానీ కలపడం యునైట్. మర్జ్ అంటే కలిసిపోవడం. సుమారుగా ఒకే మీనింగ్ వస్తాయి. ఓకే, ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ ది డిబేట్. డిబేట్లో ప్లీజ్ జాయిన్, మాతో పాటు కలు అని చెప్పడం కోసం జాయిన్ అని వాడతాం. మాలో కలిసిపో అని. జాయిన్ అస్ ఫర్ ది డిబేట్, డిబేట్లో చర్చలో నువ్వు మాతో జాయిన్ అయిపో అని. ద 2 teams డిసైడెడ్ టు యునైట్ ఫర్ ఎ కామన్ కాజ్. టీములు 2 కూడా డిసైడ్ అయ్యాయి ఏమని? టు యునైట్ ఫర్ ఎ కామన్ కాజ్. ఒక కామన్గా ఉండే ఒక పర్పస్ కోసం, ఒక రీజన్ కోసం, ఒక బెనిఫిట్ కోసం 2 టీంలు కూడా కలిసిపోవాలనుకున్నాయి. ఓకే, 2 టీంలు కూడా కలిసిపోవాలనుకున్నాయి. అలాగే ద 2 companies విల్ మర్జ్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ 2 కంపెనీలు కూడా నెక్స్ట్ ఇయర్కి ఈ 2 కూడా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి. ఇక్కడ ఒక దాంట్లో ఒకటి కలిసిపోవడం, ఇక్కడ 2 కలిసి పనిచేయడం అనమాట. యునైట్ ఫర్ ఏ కామన్ కాజ్. ఇక్కడ ఒక డిబేట్లో ఇంకొకళ్ళు వచ్చి జాయిన్ అవ్వమని, కలిసి వాళ్ళతో పాటు కలవమని చెప్పడం. ఇలాగా సుమారుగా దగ్గరగా ఉన్న అర్థాలను ఇచ్చే పదాలు ఈ 3 కూడా. కాబట్టి కంబైన్కి సినానిమ్స్ అయ్యాయి. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి. సెపరేట్. అది జాయిన్, సెపరేట్ విడిపోవడం. డివైడ్ విడగొట్టడం. స్ప్లిట్ మళ్ళీ విడిపోవడం. ఓకే, ద స్టూడెంట్స్ స్టూడ్ ఇన్ 2 separate lines. అంటే విడివిడిగా పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కూడా 2 separate లైన్స్లో నిలబడ్డారు. ఓకే, 2 లైన్లు వాళ్ళు నిలబడ్డమే 2 లైన్లో విడివిడిగా నిలబడ్డారు. ఓకే, ద ల్యాండ్ వాజ్ డివైడెడ్ అమాంగ్ ది బ్రదర్స్. ఇక్కడ ల్యాండ్ని ఇద్దరి మధ్య పంచారు. ఇక్కడ పంచడం. ఇక్కడ విడివిడిగా నిలబడ్డారు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ భూమి ఇద్దరు బ్రదర్స్ మధ్య కూడా, ఇద్దరు కాదు బ్రదర్స్ మధ్య పంచడం అయింది. ఎందుకంటే 2 ఉంటే అమాంగ్ రాదు, బిట్వీన్ వస్తుంది. 2 కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి అమాంగ్ వచ్చింది. సో అన్నదమ్ముల మధ్య భూమిని పంచడం, అది డివైడెడ్. ఓకే, దే డిసైడెడ్ టు స్ప్లిట్ ద మనీ ఈక్వల్లీ. వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏమని? డబ్బుని సమానంగా విడగొట్టి పంచుకుందామని నిర్ణయించుకున్నారు. పంచుకుందామని. ఇలాగా విడివిడిగా పంచుకోవడం, ఇక్కడ కూడా విడిగా పంచుకోవడం అనే మీనింగ్లో ఈ 3 మనం వాడుతున్నాము. అవి కంబైన్కి యాంటోనిమ్స్. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ వన్ కామన్. కామన్ అంటే సామాన్యమైన, సాధారణమైన, సామాన్యమైన. ఓకే, యూజువల్. ఫౌండ్ ఆఫెన్. సామాన్యం ఎప్పుడవుతుంది? మనం ఎక్కువగా దాన్ని చూస్తున్నాం అనుకోండి, ఒక వస్తువుని కానీ వ్యక్తిని కానీ దేన్నైనా ఎక్కువగా వింటున్నా, ఎక్కువగా చూస్తున్నా, అది చాలా సాధారణమైనది, చాలా సామాన్యమైనది అని చెప్తాం. సో ఫౌండ్ ఆఫెన్ చాలా తరచుగా కనపడేది. యూజువల్ చాలా మామూలైన విషయం. ఓకే, సినానిమ్స్ ఏంటి? అగైన్ యూజువల్, ఆర్డినరీ సాధారణమైన, ఫ్రీక్వెంట్ తరచుగా ఉన్నటువంటిది. ఓకే, ఇప్పుడు సెంటెన్స్లో ఏ విధంగా వాడతాము? ఓకే, హీ ఫాలోస్ హిజ్ యూజువల్ రొటీన్ ఈవెన్ ఆన్ హాలిడేస్. సెలవు రోజుల్లో కూడా అతనికంటే ఒక రొటీన్ ఉంది, అంటే దినచర్య. ఎలాంటి దినచర్య? సాధారణమైన దినచర్య ఒకటి ఉన్నది. అది సెలవు రోజుల్లో కూడా అదే ఫాలో అయిపోతారు. అంటే వర్కింగ్ డేస్లోనే కాదు, సాధారణంగా అతను ఫాలో అయ్యే దినచర్యని సెలవు రోజులు కూడా ఫాలో అయిపోతారని. హీ ఫాలోస్ హిజ్ యూజువల్ రొటీన్. ఎలాంటి రొటీన్ అది? యూజువల్ రొటీన్, ఎప్పుడు చేసేదే, కాబట్టి సెలవు రోజుల్లో కూడా మానరు. ఓకే, దెన్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ డే ఫర్ మీ. మేబీ
అది ఏ సందర్భంలో అంటే మేబీ పుట్టినరోజు, పండగ రోజు, అందరికీ స్పెషల్గా అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ వ్యక్తి ఎవరో ఏమన్నారంటే ఇది కూడా నాకు చాలా మామూలు రోజు లాంటిదే, సాధారణమైన రోజే అని చెప్పేటప్పుడు ఇట్స్ అన్ ఆర్డినరీ డే ఫర్ మీ, నాకు మాత్రం ఇది చాలా సాధారణమైన రోజు, ప్రత్యేకమైన రోజు అయితే కాదు. అలాగే అంటే ఒక ప్రత్యేకత లేనిది, ఆర్డినరీ అంటే ప్రత్యేకత లేనిది. ఓకే, ఇది ప్రతిరోజు చేసే ఒక సామాన్యమైనటువంటిది. ఇక్కడ చూడండి ఎలాంటి కాంటెక్స్ట్ లో వాడారు. పవర్ కట్స్ ఆర్ ఫ్రీక్వెంట్ డ్యూరింగ్ సమ్మర్. నంబర్ ఆఫ్ టైమ్స్ జరిగేది ఫ్రీక్వెంట్ అనమాట. ఓకే, ఫ్రీక్వెంట్ తరచు. సమ్మర్లో పవర్ కట్స్ సర్వసాధారణం కదా, చాలా సాధారణంగా పవర్ కట్ జరుగుతుంది, అదే విశేషం ఏమీ కాదు. సో అలాగా తరచుగా జరిగేదాన్ని కూడా మనం సర్వసాధారణం అని ఎప్పుడు జరుగుతుంది కాబట్టి దాన్ని దీనికి సినానిమ్ గా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ యాంటనిమ్స్ ఏంటనే చూద్దాం. రేర్ అంటే అరుదు, అరుదుగా. తరచుగాకి అరుదుగా ఆపోజిట్. ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ కనిపిస్తూ ఉంటాయి, లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ కి ఫ్రీక్వెంట్ అయితే. చాలా తక్కువ సార్లు అంటే అరుదు, అరుదుగా. అన్యూజువల్ అసామాన్యమైనటువంటిది, అన్కామన్ అసాధారణమైనటువంటిది. ఓకే, ఇక్కడ కూడా చూడండి యూజువల్ కి అన్యూజువల్ యుఎన్ అనే ప్రిఫిక్స్ వల్ల అది యాంటోనిమ్ అయింది. ఇక్కడ కామన్ కి యుఎన్ అనే ప్రిఫిక్స్ వల్ల అది యాంటోనిమ్ అయింది. చూడండి, ద స్పారో ఈజ్ అ రేర్ బర్డ్ ఉండాలి, బర్డ్ ఇన్ దిస్ రీజియన్. ఈ ప్రాంతంలో స్పారోస్, నిజంగానే స్పారో అంటే పిచ్చుక. పిచ్చుకలు ఈ మధ్యకాలంలో అసలు కనిపించడం లేదు, ఒకప్పుడు చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మధ్యలో పిచ్చుకని చూద్దామంటూ కూడా ఎక్కడ దొరకట్లేదు. అది ఎలా ఉంటుందో ఈ జనరేషన్ పిల్లలకి చాలా మందికి తెలియదు కూడా, చూపించాలన్నా కనిపించట్లే, ఎందుకంటే అది చాలా రేర్ అయిపోయింది. ఇప్పుడు అరుదుగానే ఎక్కడైనా కనిపిస్తుంది తప్ప, బాగా చెట్లున్న ప్రాంతంలో గ్రీనరీ ఎక్కువగా ఉన్న చోట్లకి వెళ్తేనే ఆ పిచ్చుకను చూడగలుగుతున్నాం, కానీ లేకపోతే వచ్చేది కాదు. మా చిన్నతనంలో ఎప్పుడు గుమ్మంలోకి వచ్చి పిచ్చుకలు వాళ్తుండే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు రేర్ అయిపోయింది అది. ఓకే, అంటే చాలా తక్కువ. ఇట్ ఈస్ అన్యూజువల్ టు సీ స్నో హియర్. అలాగే ఇక్కడ మంచును చూడాలంటే చాలా అసాధారణమైన విషయం, అంటే ఎప్పుడు సాధారణంగా మంచు పడదు, కాబట్టి మంచుని ఇక్కడ చూడడం అంటే చాలా అన్యూజువల్ అనమాట. నెక్స్ట్, సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ అన్కామన్ నౌవేడేస్. అలాంటి సంఘటనలు ఈ రోజుల్లో చాలా అసాధారణము, తరచుగా అంటే సామాన్యంగా అయితే జరగవు, అసామాన్యము అని. సామాన్యంగా ఎప్పుడు కూడా జరగవు అలాంటి ఇన్సిడెంట్స్. ఇవి యాంటోనిమ్స్ అనమాట. రేర్, అన్యూజువల్, అన్కామన్ అనేవి యాంటోనిమ్స్. ఒకసారి సినానిమ్స్ చూడండి. కామన్ అనేదానికి మనం సినానిమ్స్ చూసాం. యూజువల్, ఆర్డినరీ, ఫ్రీక్వెంట్. కామన్ అంటే సాధారణమైన, సామాన్యమైన, తరచుగా జరిగేది. ఓకే, ఇవన్నీ అయితే యాంటోనిమ్స్ అరుదు, అసాధారణం, అసామాన్యం, ఇవన్నీ కూడా దానికి యాంటోనిమ్స్. నెక్స్ట్, కంప్లీట్. కంప్లీట్ అంటే పూర్తిగా, పూర్తిగా. ఫినిష్డ్, అయిపోవడం, పూర్తిగా అయిపోతేనే ఫినిష్డ్ అంటాం కాబట్టి దాని సినానిమ్. అలాగే హోల్, అంతా, అంతా అని. అయితే ఇక్కడ హోల్ దగ్గర ఒక చిన్న, ఈ టాపిక్ సంబంధించింది కాకపోయినా లాంగ్వేజెస్ సంబంధించి కూడా చెప్తున్నాను. హోల్ మనకి డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ అంటే అంతా, సంపూర్ణము అని. అదే హెచ్ఓఎల్ఈ హోల్ కూడా ఉంది మనకి. హెచ్ఓఎల్ఈ హోల్ అంటే రంధ్రము. ఈ రెండు కూడా పలకడం ఒకటే, ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉంటుంది, స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు. ఇలా ఉన్న వాటిని ఏమంటాము? హోమోఫోన్స్. ఫోన్ అంటే సౌండ్, సౌండ్. హోమో అంటే సిమిలర్ అని, ఒకేలా సౌండ్ ఇచ్చేవి హోమోఫోన్స్ అంటాం. ఈ హోల్, డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్, హెచ్ఓఎల్ఈ హోల్ రెండు కూడా వినటానికి ఒకలాగే ఉంటాయి, కానీ మీనింగ్ వేరు, స్పెల్లింగ్ వేరు. ఓకే, సినానిమ్స్ దీనికి ఫినిష్, హోల్, ఎంటైర్. ఫినిష్ అంటే పూర్తి చేయడం లేదా ఫినిష్ అవ్వడం. ఓకే, హోల్ అంటే అంతా, ఎంటైర్ కూడా పూర్తిగా అని, సంపూర్ణమైన, పూర్తిగా అనే అర్థాన్ని ఇస్తాయి రెండు కూడా. ప్లీజ్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. డిన్నర్కి ముందు నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చెయ్యి. ప్లీజ్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. హోంవర్క్ని పూర్తి చేయమని చెప్పడం. హీ మార్ట్గేజ్డ్ హిజ్ హోల్ ప్రాపర్టీ. అంతా తనఖా పెట్టాడు. మార్ట్గేజ్ అంటే తనఖా పెట్టడం. హీ మార్ట్గేజ్డ్ హిజ్ హోల్ ప్రాపర్టీ. తన ఆస్తిని అంతా కూడా తనఖా పెట్టారు. ఓకే, ఇక్కడ కంప్లీట్కి
పూర్తిగా అని ఇక్కడ అంత దగ్గర మీనింగ్ అనమాట. షీ స్పెంట్ ద ఎంటైర్ డే ప్రిపేరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూ ఒక రోజంతా గడిపింది. ఓకే, ఎంటైర్ రోజంతా అనేటప్పుడు ఎంటైర్, ఇక్కడ అంత ఆస్తినంతా అనేటప్పుడు హోల్, హోంవర్క్ పూర్తి చేయనేదానికి ఫినిష్. ఈ కాంటెక్స్ట్ లో ఈ సినోనిమ్స్, కంప్లీట్ సినోనిమ్స్ ని ఫినిష్, హోల్, ఎంటైర్ అనే వర్డ్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ చూస్తే ఇన్కంప్లీట్, కంప్లీట్ ఆపోజిట్ ఇన్కంప్లీట్. ఇన్ అనేది ఇక్కడ ప్రీఫిక్స్, కంప్లీట్ ఇన్ పెడితే అది ఒక ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది, యాంటోనిమ్ గా మారుతుంది. అలాగే పార్షియల్, సగం సగం. ఓకే, ఇంకో మీనింగ్ కూడా ఉంది కదా పార్షియల్ అంటే, పక్షపాతము, సగం సగము, కొంతవరకే అని. అన్ఫినిష్డ్ అంటే పూర్తి కానిది, అసంపూర్తి. ఫినిష్డ్ కి అన్ అనే ప్రిఫిక్స్ పెడితే అన్ఫినిష్డ్ అవుతుంది. సో అది అసంపూర్తి, సగం సగం, పాక్షికం అన్నమాట, పాక్షికంగా, ఇన్కంప్లీట్, అసంపూర్తిగా. ఓకే, చూడండి, ద రిపోర్ట్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ది ఫైనల్ డీటెయిల్స్. పూర్తి అంటే మొత్తం డీటెయిల్స్, చివరిలో వచ్చే డీటెయిల్స్ యాడ్ అవ్వకుండా రిపోర్ట్ ఎప్పుడు కూడా అసంపూర్తిగానే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్కంప్లీట్, వివరాలు లేకపోతే రిపోర్ట్ అనేది అసంపూర్తిగా ఉంటుంది. సెకండ్ వన్, హీ రిసీవ్డ్ పార్షియల్ పేమెంట్ ఫర్ ది వర్క్. అంటే పూర్తి పేమెంట్ రాలేదు, కొంతే వచ్చింది. అది సగమా, 1/4 3/4 అనేది మనకు అక్కడ లేదు, ఇవ్వాల్సిన దాంట్లో కొంతే వచ్చింది. ఓకే, పాక్షికంగా, అలాంటప్పుడు పార్షియల్ వాడతాం అనమాట. హీ రిసీవ్డ్ పార్షియల్ పేమెంట్ ఫర్ ది వర్క్. మనకి పార్షియల్ ఎక్లిప్స్ అంటాం, గ్రహణం టైంలో కూడా పార్షియల్ ఎక్లిప్స్, పాక్షికంగా గ్రహణం అని. అప్పుడు కూడా ఈ పార్షియల్ అనేది అంటే కొంత భాగమే ఆచ్ఛాదితం అవుతుంది కాబట్టి, చంద్రుడు కానీ సూర్యుడు కానీ, అది పాక్షిక గ్రహణం అవుతుంది, పార్షియల్ పేమెంట్. ద బిల్డింగ్ ఈజ్ అన్ఫినిష్డ్, ఇంకా ఇది పూర్తి కాలేదు, పూర్తిగా ఇంకా బిల్డింగ్ పూర్తి కాలేదు, అసంపూర్తిగానే ఉంది, దట్ ఈస్ అన్ఫినిష్డ్. ఇలాగ మనం యాంటోనిమ్స్, కంప్లీట్ అనే దానికి సినోనిమ్స్ 5, యాంటోనిమ్స్ సినోనిమ్స్ 3, యాంటోనిమ్స్ 3 విత్ ఇన్ సెంటెన్సెస్ చూసాము. ఇంకా ఈ రోజుకి చివరి వర్డ్ కాన్ఫిడెంట్. ఓకే, కాన్ఫిడెంట్ ష్యూర్ ఆఫ్ వన్ సెల్ఫ్, అంటే తన మీద తనకి నమ్మకం ఉండడం అనమాట. కాన్ఫిడెన్స్ అంటే, కాన్ఫిడెంట్ అంటే నా మీద నాకు నమ్మకం ఉంటే ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని వాడుకోవచ్చు. సో ష్యూర్ ఆఫ్ వన్ సెల్ఫ్, నా మీద నాకు నమ్మకం ఉంటే కాన్ఫిడెంట్ అని అంటాం. ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ నాకు లేదని, నా మీద నాకు నమ్మకం లేదని అర్థం. సినోనిమ్స్ చూడండి, సెల్ఫ్ ఎష్యూర్డ్, బోల్డ్, పాజిటివ్. అంటే తన మీద తనకి ధైర్యం, నమ్మకం. ఎష్యూరెన్స్ అంటే ఏంటి? ఒక నమ్మకం, ఒక ధైర్యం అన్నమాట, ఒక గ్యారంటీ. ఓకే, తన మీద తనకే ఆ గ్యారంటీ, నేను చేస్తున్నది కరెక్టే, నేను మాట్లాడుతున్నది కరెక్టే, లేదా నేను చేయగలను, నేను ఖచ్చితంగా చేస్తాను అనే ఆ నమ్మకం ఉండడం సెల్ఫ్ ఎష్యూర్డ్. ఎవరో ఎష్యూరెన్స్ ఇవ్వడం కాదు అక్కడ, అంటే నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి అని చెప్పకుండా నేను చేయగలను, నేను చేస్తాను, నేను కరెక్టే చేస్తాను, కరెక్టే మాట్లాడతాను అనేది సెల్ఫ్ ఎష్యూరెన్స్, కాన్ఫిడెన్స్. ఓకే, రెండును, అది సెల్ఫ్ ఎష్యూర్డ్. బోల్డ్ అంటే ధైర్యం, అలా ఉండాలంటే ధైర్యం ఉంటేనే అవన్నీ ఉంటాయి కాబట్టి బోల్డ్, ధైర్యంగా ఉండడం. పాజిటివ్, ఇంకొకటి పాజిటివ్గా అంటే ధనాత్మక ఆలోచన అనమాట. తెలుగులో అంత అక్కర్లేదు, పాజిటివ్ అంటే మీకు అందరికీ అర్థమవుతుంది, పర్వాలేదు. పాజిటివ్గా ఉండడం, అమ్మో నేను చేయలేను, నేను మాట్లాడలేను, ఇది నేను చేస్తున్నది కరెక్ట్ కాదేమో, ఇలా సందేహాలు లేకుండా నేను చేస్తున్నది కరెక్టే, నేను చేయగలను అని అనుకోవడం పాజిటివ్. ఓకే, అలా పాజిటివ్ అలా ఉన్నప్పుడే ఈ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈ పాజిటివిటీ ఉండదో అప్పుడు ఈ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. ఓకే, ఇది చూడండి, షీ స్పోక్ ఇన్ ఏ సెల్ఫ్ ఎష్యూర్డ్ మేనర్ డ్యూరింగ్ ద ప్రెజెంటేషన్ టైంలో షీ స్పోక్ ఇన్ ఏ సెల్ఫ్ ఎష్యూర్డ్ మేనర్, చాలా ధైర్యంగా, తన మీద తనకు నమ్మకంతో, చాలా కాన్ఫిడెన్స్తో ఆమె ప్రెజెంటేషన్ టైంలో చక్కగా మాట్లాడింది. నెక్స్ట్, he took a bold decision in a difficult situation. ఒక కఠినమైన, కష్టమైన పరిస్థితుల్లో అతను ఏం చేశాడు? he took a bold decision, చాలా ధైర్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలాంటి కష్టమైన సమయంలో కూడా ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. నెక్స్ట్, we should have a positive attitude towards life. ఖచ్చితంగా అది లేకుండా అసలు ముందుకు వెళ్ళలేము. ఓకేనా,
జీవితం పట్ల మనకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడూ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ఇట్స్ జనరల్ రూల్. ప్రతి ఒక్కరికి కూడా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది, అంటే నేను ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు ఇలాగవుతుంది, ఇవన్నీ కూడా నెగిటివిటీ, ఈ ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో ఒక్కడికి కూడా ముందుకెళ్ళాం. సో అలా లేకుండా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అనేది ఇక్కడ చెప్తోంది. అది పాజిటివ్ అంటే అలా ఉన్న వాళ్ళే అప్పుడే బోల్డ్నెస్ వస్తుంది, అప్పుడే సెల్ఫ్ ఎష్యూరెన్స్ వస్తుంది, అలాగే అప్పుడే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, పాజిటివిటీ ఉంటేనే ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా దగ్గర సంబంధం ఉన్నటువంటి వర్డ్స్. సో దే ఆర్ సినానిమ్స్. నెక్స్ట్ యాంటనిమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఈ వర్డ్కి. డౌట్ఫుల్, నర్వస్, అన్సర్టన్. అది ఆపోజిట్ ఏంటి? ఎప్పుడు డౌట్ఫుల్గా ఉండడం, అవుతుందో అవదో, చేస్తానో చేయనో, వెళ్తానో వెళ్ళనో, ఇది నాకు వస్తుందో రాదో, ఇవన్నీ డౌట్లు అనమాట. అలా డౌట్లుగా ఉంటే డౌట్ఫుల్. నర్వస్ అంటే భయం, ఏ పని చేయడానికైనా భయంగా టెన్షన్గా ఫీల్ అవడం. అలాగే అన్సర్టన్, ఏది కూడా జరుగుతుందని నమ్మకం లేదు, జరగదేమో అనే అనుమానంతో ఉండడం అనమాట అన్సర్టన్. ఇవన్నీ యాంటోనిమ్స్ దానికి. సో హీ ఫెల్ట్, సెంటెన్స్ చూద్దాం. హీ ఫెల్ట్ డౌట్ఫుల్ అబౌట్ ద ఫైనల్ ఆన్సర్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫైనల్గా చెప్పేది కరెక్ట్ అవునా కాదో అని డౌట్ఫుల్గా ఉన్నారనమాట. మనకి ఇప్పుడు రావట్లేదు కానీ టీవీలో కౌన్ బనేగా కరోడ్పతి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతుండేవి. లాస్ట్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు తనకి ఏదో పెడతారు కదా, గిఫ్ట్ పెడతారు, చెప్పకపోతే పోతుంది అందులో. సో అలాంటప్పుడు ఫైనల్ ఆన్సర్ డిసైడ్ చేసేటప్పుడు డౌట్ఫుల్గా ఉంటే ముందుకు వెళ్ళలేరు. డిపెండ్స్ ఆన్ లక్ అనుకోండి ప్రోగ్రాంలో. సో అలాగా ఖచ్చితంగా ఇది అవునా కాదా అని నిర్ణయించుకోలేని పరిస్థితిలో డౌట్ఫుల్ అంటారు. నిర్ణయించుకోగలిగితే అది కరెక్ట్ అని తెలుసుంటే కాన్ఫిడెంట్గా ఎస్ అని ఆన్సర్ ఏదో చెప్తారనమాట. సో ఫైనల్ ఆన్సర్ గురించి డౌట్ఫుల్గా ఉన్నారు అక్కడ. షీ లుక్డ్ నర్వస్ బిఫోర్ ది ఇంటర్వ్యూ. ఎక్కడేంటి ఈ పరిస్థితి, ఇక్కడ ఆన్సర్ తెలియపోవడం కాదు, కానీ ఇంటర్వ్యూ అంటే భయం. ఆ నర్వస్నెస్ వల్ల తెలిసిన ఆన్సర్లు కూడా తప్పు చెప్పే అవకాశం ఉంది, కాబట్టి నర్వస్నెస్ కూడా ఉండకూడదు. బట్ షీ లుక్డ్ నర్వస్ బిఫోర్ ది ఇంటర్వ్యూ. ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి ముందు చాలా నర్వస్గా కనిపించింది. నెక్స్ట్, ద రిజల్ట్ ఈజ్ స్టిల్ అన్సర్టెన్. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది మేబీ ఒక కాంటెక్స్లో మనం వాడుకోవచ్చు. ఎలక్షన్స్ అవుతాయి కదా, కౌంటింగ్ అవుతూ ఉంటుంది. కౌంటింగ్ అవుతుంటే ఏ పార్టీకి ఎన్ని అనేది ఓట్లు చెప్తుంటారు, మనకి డేటా వచ్చేస్తుంటుంది, ఎనాలిసిస్ వస్తుంటుంది. కానీ ఒక పరిస్థితిలో ఏంటంటే ఎవరు గెలుస్తారు లేకపోతే ఎవరు ఓడిపోతారు, ఎవరికి మెజారిటీ వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేరు. పోటాపోటీగా ఓట్లు లెక్కింపు జరుగుతున్నాడు, ఇద్దరికి రెండు పక్కల సమానంగా ఆ ఓట్లు కౌంట్లో తేలుతున్నప్పుడు ఎవరి పక్షాన వస్తుంది, ఎవరి మట్టుకు వాళ్ళే నేను గెలుస్తానని ఖచ్చితంగా చెప్పుకోలేని పరిస్థితులు పడిపోతారనమాట. అది ద రిజల్ట్ ఈజ్ అన్సర్టన్. గెలుపు అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అన్సర్టన్ అంటే. ఇవి మనం ఈ రోజుతో ఈ 5 వర్డ్స్, ఒక 5 వర్డ్స్ మాత్రమే తీసుకున్నాము. ఇలాగా ప్రతిరోజు 5 వర్డ్స్ తీసుకుని చెప్పడం జరుగుతూ ఉంటుంది. డోంట్ మిస్ ఎనీ ఎపిసోడ్ అబౌట్ యాంటోనిమ్స్ ఆర్ సినోనిమ్స్. మేబీ మీలో 95% తెలిసి ఉండొచ్చు, ఇది ప్రతిరోజు చెప్తున్నాను ఈ మాట. ఒక 5% తెలియకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా కొత్తగా నేర్చుకున్నప్పటికీ కూడా ఐ థింక్ అండ్ I'm positive about my class that it is useful to at least 5% of the viewers. Okay. Thank you so much for watching. Please share, subscribe, and give a like or comment. And definitely watch my next videos for the vocabulary under antonyms, synonyms from 41 onwards in the next episode. Thank you.